సీఎం రేవంత్ రెడ్డిని కలిసింది యాదగిరిగుట్ట దేవస్థానం నూతన పాలక మండలి. దీనికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. సీఎంతో వైటీడీఏ పాలక మండలి భేటీకి హాజరయ్యారు మంత్రి కొండా సురేఖ. పాలక మండలికి దిశానిర్దేశం చేశారు సీఎం. వైటీడీఏ నియామకంపై సురేఖ అసంతృప్తిగా ఉన్నారని ఇటీవలే ప్రచారం జరిగింది. అయితే తనకు తెలియకుండానే బోర్డు ఏర్పాటు చేశారంటూ మంత్రి కొండా సురేఖ కినుకు వహించారు అనేది ప్రచారం. తొలి పేపర్లెస్ కేబినెట్ కి కూడా హాజరు కాలేదు సురేఖ. ఇటీవల కడియం శ్రీహరి వ్యవహారంపై కూడా ఫిర్యాదు చేస్తూ సీఎం కి ఒక లేఖ రాశారు సురేఖ. ఇప్పుడు సీఎంతో ఆమె ఏం మాట్లాడారు, సీఎం ఆమెకు ఏం బదిలిచ్చారు అన్నదే ఇంట్రెస్టింగ్ గా మారింది. సీఎం రేవంత్ రెడ్డిని యాదగిరిగుట్ట దేవస్థానం నూతన పాలక మండలి కలిసింది. సీఎంతో వైటీడీఏ పాలక మండలి భేటీకి హాజరయ్యారు మంత్రి కొండా సురేఖ. పాలక మండలికి దిశానిర్దేశం చేశారు ముఖ్యమంత్రి. వైటీడీఏ నియామకంపై సురేఖ అసంతృప్తిగా ఉన్నారని, తనకు తెలియకుండానే బోర్డు ఏర్పాటు చేశారంటూ మంత్రి కొండా సురేఖ ఇందుకు కినుక వహించారని ప్రచారం జరిగింది. తొలి పేపర్లెస్ కేబినెట్ కి కూడా ఆమె హాజరు కాలేదు. అయితే ఇటీవల కడియం శ్రీహరి వ్యవహారంపై సైతం కంప్లైంట్ చేస్తూ సీఎంకి లేఖ కూడా రాశారు సురేఖ. ఇప్పుడు సీఎంతో ఆమె ఏం మాట్లాడారు, సీఎం ఆమెకి ఏం బదిలించారు అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది.